అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా? బిడ్డలారా, మనం ఎక్కడికి వెళుతున్నా, ఏ స్థలానికి వెళ్తున్నా, ఎక్కడ నిలుచున్నా దయచేసి ముందుగానే ప్రార్థనా పూర్వకంగా దేవుని కాపుదల కొరకు ప్రార్థించండి. ఎందుకంటే మనం నిలబడే ప్రదేశాలను బట్టి, మనం ఉంటున్న ప్రదేశాలను బట్టి అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. 135వ కీర్తన 2వ చరణం చూసినప్పుడు, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా అనే మాట నిజమే. నువ్వెక్కడ నిలుచున్నావో ఒక్క నిమిషం ఆలోచించు. మోషే హోరేబు కొండ దగ్గర నిలిచినప్పుడు దేవుడు అన్నాడు, మోషే, నీవు నిలుచున్న ప్రాంతము పరిశుద్ధమైన భూమి. పరిశుద్ధమైన స్థలములో నిలబడినటువంటి మోషే పరిశుద్ధ దేవుని సన్నిధిలో నిలబడినటువంటి దావీదు రాజుల దగ్గర నిలబడే అంత గొప్పవారిగా మార్చబడ్డారు. ఇంకా చెప్పాలని వారే నాయకులయ్యారు. నిజమే. దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం నువ్వు కలిగి ఉంటే దేవుడిని ఎక్కడ నిలబడదేశా, దేశం యొక్క ఉన్నతి స్థలముల మీద నిన్ను నిలబెట్టువాడే ఉన్నాడు. అంతేగాని మరి కీర్తన 1వ కీర్తన 1వ చరణంలో దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. నిజమే. దేవుని సన్నిధిలో నిలబడవలసిన నీవు పాపులు నడిచే మార్గంలో నువ్వు నిలిస్తే అక్కడ ఉన్నటువంటి పాపుల ద్వారా నీ ప్రవర్తన పాడైపోతుంది. మరి ఈ రోజున ఎక్కడ నిలబడుతున్నావు? ఎక్కడ సంచరిస్తున్నావు? ఎక్కడ తిరుగులాడుతున్నావు? ఒక్క నిమిషం ఆలోచించండి దయచేసి. దేవుని ప్రధానికమా, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 9, 10 వచనాలు, 22వ వచనము, 25వ వచనాన్ని మనం చదివినప్పుడు, జార స్త్రీ తిరుగు ప్రదేశముల యందు సంచరించేవాడు, నడిచేవాడు, నిలబడేవాడు వదకు తేబడినటువంటి పశువు వలె తయారవుతాడని మాట్లాడుతుంది. బిడ్డ, వ్యభిచారము జరిగే చోట్ల నువ్వు నిలబడితే, ఆ ప్రదేశాల్లో ఆ పాపము జరిగే చోట్ల నువ్వు తిరిగితే నీ జీవితం నాశనం అయిపోతుంది. తమ్ముడా, నా ప్రియ బిడ్డ, ఆలోచిస్తున్నారా? మరి నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? దేవుని సన్నిధిలో నిలబడుతున్నావా, లేక పాపుల మార్గాన్ని నిలబడుతున్నావా, లేక పాపం ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశాల్లో నిలబడుతున్నావా? ఒక్క నిమిషం ఆలోచించు. అందరూ వెళ్ళిపోయినా యోహాను, మరియమ్మ గారు, మరికొంతమంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గరే నిలబడి, యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో మనకి మాటలు కనబడతాయి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచున్నారు. ఎక్కడ నిలబడ్డారు తెలుసా? ఎక్కడ కొట్టి చంపేస్తారో అని శిష్యులు కూడా పారిపోయారు. వీరు మాత్రము శిలువ యొద్దే నిలబడ్డారు. ఆ తర్వాత కాలంలో శిలువను గూర్చిన వార్త చెప్పడానికి సాధనాలుగా మార్చబడ్డారు. అమ్మా, శ్రమలు వస్తున్నాయని శిలువను విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి పారిపోతున్నావా? దేవుని దగ్గర నిలబడు. లోకం ఆకర్షణంగా ఉందని పాపము జరిగే చోట్లకు, పాపము ఉండే చోట్లకు పరుగులెడుతున్నావా? జాగ్రత్త. నీ జీవితం పాడవక ముందే
దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని సన్నిధిలో స్థిరపరచబడి, ఇక నిలబడమంటే నిల్చోమని కాదు, నిలబడమంటే దేవుని కొరకు నిలబడ్డం, దేవుని కొరకు నిలబడి దైవ ఆశీర్వాదాలు పొందుకునే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలనైనా. అయ్యా, నీ సన్నిధిలో నిలబడిన, నీ కొరకు నిలబడిన ఒక దావీదును, ఒక మోషే గారిని అయ్యా, రాజులను గద్దించగలిగిన, రాజరికము చేయగలిగిన, నాయకత్వము చేయగలిగిన వ్యక్తులుగా మార్చావు. పాపము జరిగే చోట, పాపులు ఉండే చోట నిలబడిన భక్తులు అయ్యా అనేక మంది చెడిపోయారు, పడిపోయారని మేము విన్నాం. అయ్యా, అలా పడిపోయే చోట్ల కాక నీ సన్నిధిలో నీ కొరకు నిలబడి మీరిచ్చే దీవెనలు పొందుకున్నటకు నీ కృపను మా అందరికీ నీ దయచేయమని, నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని, పడిపోకుండా నీ కొరకు నిలబడే శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని. అయ్యా నీకు స్తోత్రాలు. మరి ఈరోజు నా 10th క్లాస్ విద్యార్థులు రాయిపోతున్న ఎగ్జామ్స్లో తోడుగా ఉండమని, కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.